భారతదేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ గురించి ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసిన విషయాలు కొన్ని మాత్రమే. కానీ మీకు ఈ విషయం తెలుసా? ప్రపంచంలో ఇప్పటికీ చాలా హైడ్రోజన్ ట్రైన్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ నడుస్తున్నాయి, వాటితో మన హైడ్రోజన్ ట్రైన్ ఎంత వరకు పోటీ ఇవ్వగలదు అనేది ఈ రీల్లో చూసేద్దాం. హైడ్రోజన్ ట్రైన్ అంటే ఇది డీజిల్ తో రన్ అవుతూ అలాగని ఎలక్ట్రిక్ తో కూడా రన్ అవుతుంది. హైడ్రోజన్ ద్వారా కరెంట్ ని ఉత్పత్తి చేసి దాని ద్వారా ట్రైన్ అనేది నడుస్తుంది అనమాట. ముందుగా ఈ హైడ్రోజన్ ట్రైన్స్ అనేవి కొన్ని ట్రైన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కొన్ని దేశాల్లో. కానీ ఓవరాల్ వరల్డ్ లో ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? జర్మనీలో ఉన్న ఆల్స్టమ్ కారిడార్ అనే హైడ్రోజన్ ట్రైన్ ని లాంచ్ చేశారు. ఇది ఇప్పటికీ కూడా రెగ్యులర్ సర్వీస్ లో నడుస్తుంది. ఇప్పటికీ 2026లో జర్మనీ మాత్రమే కాదు, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్వీడన్, నెదర్లాండ్స్, పోలాండ్, చైనా, దక్షిణ కొరియా, కెనడా, అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ హైడ్రోజన్ ట్రైన్స్ మీద ట్రయల్స్ అయితే జరుపుతున్నారు. ఇక మన ఇండియా విషయానికి వస్తే భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ భారతీయ రైల్వే స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసింది. ఈ ట్రైన్ సర్వీస్ అనేది రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఉన్న జింద్ జంక్షన్ నుండి సోనీపత్ వరకు ఈ ట్రైన్ అయితే రన్ అవుతుంది. టోటల్ గా ఈ ట్రైన్ వచ్చేసి జింద్ నుండి సోనీపత్ వరకు 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. ఇప్పటికీ మన ఇండియాలో ఉన్న ఇండియన్ రైల్వేస్ చాలా బాగా ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు. అప్పటి వందే భారత్ నుండి ఇప్పటి హైడ్రోజన్ ట్రైన్ వరకు. రాబోయే రోజుల్లో మన దేశంలో ఇలాంటి ట్రైన్లు మరిన్ని రూట్లలో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికీ మనం లోకల్ ట్రైన్స్ లో చాలా ట్రావెల్ చేస్తాం కదా, అయితే డిఎంయూస్ అవ్వచ్చు లేదా మెమోస్ అవ్వచ్చు. కానీ ఈ హైడ్రోజన్ ట్రైన్ వచ్చి చూసారా? మరి దీన్ని ఏ విధంగా మనం పిలవాలి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి.